అంతే కదా. ఇప్పటికి కూడా మా హస్బెండ్ ఉన్నారు, నేను అనుకోవడం ఏదో చేసుకోమన్నా చేసుకున్నారు అంతే తప్ప దేర్ ఇస్ నో లవ్. నేను ఏడుస్తున్నా అతను ఒక్కసారి పట్టించుకుంటాడని తన తాగుడు గురించి. తను తాగేది ఉంటే మాత్రం అప్పుడే మంచిగా మాట్లాడతారు తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే డబ్బులు మీరు ఇవ్వాలి కాబట్టి. అలా కాదు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కండిషన్స్. అంటే చాలా మంది బయట ఏమనుకుంటారంటే మీ హస్బెండ్ నార్మల్ గా గోల్డ్ అవి ఎక్కువ వేసుకుని ఉంటారు కదా. అవును, ఇంట్లోనే ఉంటారు, అందరికీ తెలిసిందే, వర్క్ ఏం చేయరు. సో మీరు షూట్ చేయడం, మీరు వీడియోస్ చేయడం వల్ల వచ్చిన డబ్బులతో ఆయన ఇంట్లో కూర్చొని తింటారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అండ్ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టారంటే అన్నం పెడతాడు ఎందుకంటే నువ్వు అన్నం తిని స్ట్రాంగ్ గా ఉండి కష్టపడి. చూసారా మీరు అది? లేదు, మీరు చూడండి వీడియోలో. టైంకి అన్నం ఎందుకు పెడతారంటే మీరు తిని మంచిగా దిట్టంగా ఉండేసి వర్క్ చేసుకొని పెడితే ఆ డబ్బులతో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అంటున్నారు. మా హస్బెండ్ నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను కష్టపడి పని చేసి సంపాదించాలి అలాంటిది ఏమి లేదు. కానీ మీ హస్బెండ్ ఏం చేయరు కదండి. మా హస్బెండ్ చేస్తారు, వర్క్ చేస్తారు. చేస్తారు. ఏం చేస్తారు? సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా, అవి అమ్మడం కొనడం. ఇప్పుడు ఒక కస్టమర్ దగ్గర కార్ తీసుకుంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట, మాదాపూర్ అక్కడ కొన్ని కార్ కంపెనీస్ ఉంటాయి. ఈ కార్ తీసుకెళ్లి రెంట్ కట్టాలి మనం, అక్కడ ఉంచుతాం. అంటే అక్కడ 100 కార్లు ఉంటాయి, దాంట్లో ఇది కూడా పెడతాం. వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఈ కార్ నచ్చాలి. నచ్చిన తర్వాత అది మాట్లాడుకుంటారు, వాళ్ళు తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావాలి. దాని తర్వాత మనకి ఎంతో కొంత కమిషన్ వస్తుంది, అట్లా అనమాట. మళ్ళీ మా పెళ్ళి కాక ముందు ఏమో కొత్త కార్స్ డెలివరీ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు వేరే ఊరు వెళ్ళి డెలివరీ ఇవ్వాలి కొత్త కార్, ఓన్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళి ఇవ్వడము. వేరే కార్ షోరూమ్స్ లో కూడా వర్క్ చేశారు, అట్లా అనమాట. ఇక తర్వాత ఏంటంటే ఇంకా నాకు ఏదైనా షూట్స్ ఉన్నా, మాకెవరు లేరు, మా మమ్మీ డాడీ, వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు చూసుకోరు. ఇంకేంటంటే పాపతోటి చూసుకోవాలి కదా, నాకు ఒక్కదానికి అవ్వట్లేదని ఇంకా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కానీ, లేదా వేరే 2-3 పిల్లలకి చెప్పి ఇది తీసుకోండి అక్కడ, అలా అనమాట. సో అట్లేం లేదు, తను సంపాదిస్తారు, అట్లా నా మీద డిపెండ్ అయ్యి అట్లా ఏం లేదు. కాకపోతే నేనేమంటానంటే నువ్వు సంపాదించింది కూడా నాదే కదా, నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తావు, నువ్వు ఎందుకు డ్రింక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఖర్చు పెడతావు. తనేమంటాడు నేను సంపాదిస్తున్నా నేను తాగుతా. అంటే నువ్వు సంపాదిస్తే నువ్వు ఎట్లా తాగుతావు, నీ వైఫ్కి పాపకి కూడా ఉంచాలి కదా. మొత్తం నువ్వు ఖర్చు పెట్టేసుకుంటే రేపటి రోజున ఎలా మనం సర్వైవ్ అవుతాం? ఈరోజు వచ్చిన డబ్బులు రేపు రాకపోవచ్చు అనుకుందాం, అప్పుడు ఎలాగా? మనం ఎలాగో మంచిగా బతకల, పిల్లల కన్నా మంచిగా పెంచాలి కదా. నేను అలా అంటాను అనమాట. అదే గొడవ మా ఇద్దరికి. ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో, ఎన్నో బాయ్ ఫ్రెండ్? 12th లాస్ట్ వన్. తర్వాత మ్యారేజ్ తర్వాత ఏమైనా ఉన్నాయా? మ్యారేజ్ తర్వాత ఏం లేవు. అబ్బో, ఒక అబ్బాయి నాకు నచ్చాలంటే అది చాలా చాలా కష్టం. అంటే త్వరగా నాకు ఎవరు నచ్చరు, ఒకసారి నచ్చితే నేను వదులుకోలేను, అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఇది లాస్ట్, ఇంకా మీ హస్బెండ్ తో ఎండ్ అక్కడికి బాయ్ ఫ్రెండ్. అంటే ఓపెన్ గా మాట్లాడతాను నేను, ఏ అమ్మాయికైనా పెళ్ళైపోయింది కదా అంటే ఇక అన్ని అలా ఏం లేదు. అంటే 100% లవ్ హస్బెండ్ నుంచి దొరికితే మనకి ఇంకెవరు నచ్చరు. కానీ అలా దొరకనప్పుడు ఏముంటుందంటే మనకి కూడా ఎవరైనా అమ్మాయికి కూడా ఏంటంటే, ఎవరైనా అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉంటే క్రష్ అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఎంప్టీ, నేను ఎవరితోనో లవ్ లో ఉంటే సిన్సియర్ గా అతను ఒక్కడే నచ్చుతాడు, ఇంకెవరు నచ్చరు. సో ఇప్పుడు నేను సిన్సియర్ గా లవ్ లో లేను కదా, ఎందుకంటే మా హస్బెండ్ ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి, ఇంకా లవ్ వస్తుంది రావట్లేదు. అట్లాంటప్పుడు ఎవరైనా అబ్బాయిని చూసినప్పుడు అరే బాగున్నాడు అట్లా అనిపిస్తుంది. ఏమైనా మిస్ అవుతారా మీ లైఫ్ లో? లవ్ లేదు అంటారు. చాలా మిస్ అవుతా. ఏంటి అసలు లవ్ అంటే మీ దృష్టిలో ఏంటి? అసలు ఏం చేయాలి మీ హస్బెండ్? ఏం చేస్తే లవ్ అంటే ఏంటంటే అండి, ప్రేమగా మాట్లాడాలి. కోపం వస్తుంది కానీ ప్రేమగా మాట్లాడుకోవాలి, ప్రేమగా చెప్పాలి. స్టేజ్ ఉంటుంది, అరిసే స్టేజ్ అది లాస్ట్. ఇంకా మా ఆయన ఫస్టే అరిచేస్తాడు. సో ఏదైనా షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్. ఏదైనా ఇప్పుడు నేను ప్రతిదీ చెప్తాను, ఇగో ఇక్కడ వెళ్ళాను ఇలా అది అలా అంతా చెప్తా అన్నమాట. ఈనాడు కొట్టాడు కానీ నాకు చెప్పాలనిపిస్తుంది, ఇట్లా జరిగింది ఇక్కడ వెళ్ళా ఇదే అనేసి, అట్లా అనమాట. తర్వాత బయట వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ నాకు కూడా ఇస్తే బాగుండు అనుకుంటా. నాకు ఇయ్యరు. ఇప్పుడు సందులో కానీ బయట ఎవరితో ఉన్నా చాలా బాగా మాట్లాడతారు, నాతో అట్లా మాట్లాడరు. వాళ్ళు ఎవరో బయట వాళ్ళు, వాళ్ళతోనే నువ్వు అంత మంచిగా ఉంటావు కదా, నాతో కూడా మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పేసి. ఇంకోటి పాప మీద అరవడం కానీ అట్లా నాకు నచ్చదు. చిన్నగా చెప్దాం, ఆమె ఏడిస్తే నాకు తీసుకోలేను నేను. చిన్నగా చెప్దాం, నిదానంగా చెప్దాం. ముందే ఆమెకి ఎవ్వరు లేరు కదా, ఉన్నది మన ఇద్దరమే. ఇంత పెద్ద వరల్డ్లో మన ఇద్దరమే ఉన్నది కాబట్టి మనం ప్రేమగా చూసుకుందాం అట్లా చెప్తాం. పక్క పక్కన కూర్చోవాలి, సరదాగా మాట్లాడుకోవాలి. నిన్న అయిపోయిన రోజు మళ్ళీ రాదు,
కాబట్టి ఎన్ని రోజులు మన లైఫ్లో మనం కలిసి ట్రావెల్ చేసామో రేపటి రోజు ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసాం లైఫ్ని, మంచి మంచి మెమరీస్ ఉండాలి. అది నేను అంట. ఈరోజు అయిపోతుంది, ఇంకా రేపు ఈరోజు రాదు తిరిగి. కాబట్టి ఈ మూమెంట్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, కలిసి ఉందాం, మంచిగా ఉందాం అంట. మరి ఇప్పుడు హస్బెండ్తో లవ్ లేదు, మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, అసలు మీరు అనుకుంది దొరకట్లేదు హస్బెండ్తో. మీకు ఏదో ఒక వస్తువుతో పోల్చారు మీరు, లైక్ ఒక టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ లాగా నా హస్బెండ్ కూడా ఒక వస్తువు అని చెప్పేసి అన్నారు. అంటే అప్పట్లో ఆలోచించిన స్వాతి నాయుడు ఇప్పట్లో ఆలోచించలేకపోతుందా? లైక్ మీరు ఒక మాట అన్నారు ఇందాక ఇంటర్వ్యూలో, ఒకవేళ ఒక అబ్బాయి ఇంకొక వారితో హ్యాపీగా ఉన్నారు అని అంటే ఇంకా నేను కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు కదా, మరి ఎందుకు పట్టుకొని కూర్చున్నారు మీ హస్బెండ్ని? వదిలేవచ్చు కదా. అంటే ఆయన వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అని అంటున్నారా? అంటే లైక్ రిలేషన్ కూడా ఉందన్నారు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా రిలేషన్ పెట్టుకున్నారు మీ హస్బెండ్. ఆ తర్వాత తను నాకు చెప్పాడు అనమాట, ఇంకెప్పుడు అలా అవదు అని చెప్పాడు. నమ్మేశారా? అంటే అంటే చాలా రకాలుగా సీక్రెట్ గా మోసం చేస్తారు. ఈయననే కాదు, అందరు అబ్బాయిలు. స్పేస్ ఇస్తున్నారా మరి? ఇప్పుడు నార్మల్ గా మీరు ఎవరికి స్పేస్ ఇవ్వను అన్నారు కదా. ఎప్పుడు వదిలేసాను, ఎప్పుడు, ఎందుకంటే చెప్తే వినట్లేరు. ఓకే. ఎంత దగ్గర కాపలా కాసి చూసుకుంటున్నా, ఇంత ఇదిగా ఉన్నా నాకే ఆయన మోసం చేశాడు. అంటే నాకన్నా, అంటే నేనే ఇంత ప్రొటెక్టివ్ గా ఉంటే ఆయన ఇంకెంత సలదండే వాడంటారు కదా, అట్లా అనమాట. నా పక్కనే ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు బిల్లులు కట్టేవాళ్ళు, నాకేమో వాళ్ళు కడుతున్నా అని చెప్పారు. కట్ చేస్తే అదంతా మా మనీయే. అట్లా చాలా సార్లు నేను పక్కనే ఉంటాను, కానీ మా ఆయన అలా ఎలా నాకు తెలియకుండానే నన్ను మోసం చేసేస్తాడు. అంటే ఇంకొక అమ్మాయితో కూడా రిలేషన్ లో ఉన్నారు కదా మీ తర్వాత? అవును. స్టిల్ గోయింగ్ ఆన్, ఆగిపోయిందా? అదే అప్పుడు గొడవైనప్పుడే ఆగిపోయింది అనుకుంటా. అనుకుంటలేదు, క్లారిటీ లేదు మళ్ళీ అంటే దాని తర్వాత ఇంకేం లేదని అనుకుంటున్నాను నేనైతే. అనుకుంటున్నా, ఎందుకంటే మరి ఇంకేమీ తెలీదు, ఏమో మరి ఏం చేస్తున్నారు ఇక దేవుడికి తెలియాలి. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే, మళ్ళీ ఆల్రెడీ ఇంత మందితో మోసపోయి ఇతన్ని చేసుకున్నాక మళ్ళీ ఇతను కూడా అదే చేశాడు అన్న ఫీలింగ్ వచ్చిందా? అందరు అబ్బాయిలు అంతే అనిపించింది. అంటే మ్యారేజ్ వరకు రాలేదు కదా, వాళ్ళు మోసం చేసినంత ఈజీగా. అంటే మాట అంటాను నేను కూడా నీలాగా చేస్తే, బట్ అది అవ్వదు. ఎందుకంటే ఒక భయం ఉంటుంది, ఏదైనా తప్పు చేస్తే అది అతనికి తెలిస్తే, తను వదిలేస్తే, విడిపోతే ఆ లైఫ్ ఎట్లుంటుంది, అమ్మో వద్దు. సో నేనేమన్నా చేస్తే తను బాధపడతాడు, తనకి తెలిస్తే మేమిద్దరం విడిపోయి తను బాధపడతాడు కాబట్టి వద్దు, అట్లా అనిపిస్తుంది మనసుకి. మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేశారని తెలిస్తే మీ హస్బెండ్ బాధపడతారు అని? నేనేం మిస్టేక్ చేయలేదు కదా. ఒకవేళ రూమర్స్ వస్తే లైట్ అవన్నీ ఆయన బట్టి రూమర్స్ కామన్ తెలుసు, ఆయనకి తెలుసు.